మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? పట్టాభి ఇంటి మీద 3 సార్లు అటాక్ చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీకు తెలవదా ఎవరు చేశారో? ఏం చేస్తున్నారు మరి మీరు? దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద మీరు ఇంటి మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదుగా. చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందిరా అన్నప్పుడు సాటిస్ఫై అవుతారుగా అందరూ, అన్ని పక్షాల వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని పెద్ద ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి దాన్ని ఒక ఇష్యూ చేసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదుగా. రాజకీయంగా మీకు నష్టమా లాభమా అనేది మీరు లెక్కేసుకోండి, మీరు తరాజుల్లో వేసి చూసుకోండి. బట్ ప్రజలకు సంబంధించినంత వరకు నోరు పారేసుకున్న వాళ్ళ మీద మీకు చేతనైతే నోరు పారేసుకోండి. లేదు అది మోసానికి లేకపోతే పరువు నష్టానికి సంబంధించింది అయితే కేసు వేసుకోండి. అంతే తప్ప నువ్వు నోరు పారేసుకున్నావు, మా సెంటిమెంట్ హర్ట్ అయింది కాబట్టి నీ ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేస్తాను అనే పద్ధతి ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడా సమర్థనీయం కాదు. నైతిక పట్ల మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నది.